ఈ రాష్ట్ర మంత్రివర్గము ఒక రేగువల్ల మూట అయిపోయింది. రేగువల్ల మూట నిప్పితే ఎట్లయితే రేగువల్లని చెల్లా చెదురైతాయో రాష్ట్ర మంత్రివర్గం కూడా అట్నే చెల్లా చెదురుగా కనబడతాం. ఒక మంత్రి నా డిపార్ట్మెంట్ లో నా పనుల్లో ఇంకో మంత్రి ఏలు పెడుతున్నాడని ఆరోపణలు చేస్తారు. ఇంకో మంత్రి ఆ మంత్రి వచ్చి నా దగ్గర కమిషన్లు తీసుకుంటుందని ఆయన ఆరోపణ చేస్తాడు. ఈ రకంగా మొత్తము ఇది ప్రజాపాలన కాదు, పర్సెంటేజ్ల పాలన అయిపోయింది. కొన్ని పర్సెంటేజ్ల పాలన ఒకటే కాదు, రౌడీల పాలన, గుండాల పాలన అయిపోయింది. నిన్న మన కొండా సురేఖ గారి ఎపిసోడ్ చూసిన తర్వాత ఒక మంత్రి మనుషులు ఇంకో మంత్రి మనుషుల దగ్గర పోయి గన్ను పెట్టి బెదిరిస్తారు, ఇంకో మంత్రి వచ్చి వీళ్ళ మనుషులను బెదిరిస్తారు, మంత్రులు బెదిరించుకుంటారు. అంటే ప్రజలకు అసలు రక్షణ లేకుండా పోయింది. మొత్తం రౌడీల పాలన, గుండాల పాలనగా ఈ రాష్ట్ర ప్రజాపాలన మారిపోయింది. ఎవరికి రక్షణ ఉన్నది? అసలు డైరెక్ట్ పట్టపగలే గన్నులు పెట్టి మీరు బెదిరించుకుంటున్నారంటే అసలు ప్రజాపాలన ఉన్నట్ట, సచ్చినట్ట, పాడెక్కినట్ట? దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలా? మేము గత అనేక నెలల నుండి మేము ఆరోపిస్తూ వచ్చినాం. మొత్తం రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారు, దగా చేస్తున్నారు, డబ్బులని దాచుకుంటున్నారు. కాబట్టే రాష్ట్రం దివాలా తీసింది. ఈరోజు కనీసం ఫీజు రింబర్స్మెంట్ కు, స్కాలర్షిప్లకు, ఆరోగ్యశ్రీకి, 108 కు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ కూడా ₹1 ఇవ్వలేనటువంటి పరిస్థితి దీనివల్ల నిర్మాణమైందని చెప్పినాము. నిన్న మా ఆరోపణ నిజమైంది. కాబట్టి నిజంగా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే వెంటనే కొండా సురేఖ గారిని బర్తరఫ్ చేయాలి. మొత్తం ఎపిసోడ్ మీద ఎంక్వైరీ చేయాలి. వాస్తవం ఏందో ప్రజల ముందు చెప్పాల్సిందే ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అరే, ఒక మంత్రుల మనుషులకే రక్షణ లేకపోతే సామాన్యులకు ఏం రక్షణ ఉంటుంది? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత అద్భుతంగా అదుపులో ఉండేటి. ఈరోజు శాంతి భద్రతలు ఉన్నాయా? స్వయంగా ముఖ్యమంత్రి గారు మనిషినే ఇంకో ఆయన వచ్చి బెదిరిస్తాడంటే అసలు ఎవరికి రక్షణ ఉన్నది? కాబట్టి ముఖ్యమంత్రి గారు కేవలం ఎంక్వైరీ పెట్టడం కాదు, ముఖ్యమంత్రి గారు ఈ ఘటన మీద వెంటనే స్పందించాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు.